మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలోని తన కార్యాలయంలో కేఎల్ రావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ విజయవాడలోని గాంధీ హిల్, సొరంగం, దుర్గగుడిలోని పలు ప్రధాన కట్టడాలకు కేఎల్ రూపకల్పన చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రాలోని పలు కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రముఖ ఇంజనీర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఇంజనీర్గా పద్మవిభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారు ఒక ఇంజనీర్గా, ఒక పరిశోధకుడిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, మరొక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన నిర్మాణం చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు తాగునీరు, సాగునీరు, ఈ దేశంలో గర్వపడే ప్రాజెక్టులని ఆయన నిర్మాణం చేశారు. ఇండియన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకొని కంకిపాడులో కాలువల్లో ఆ రోజు బ్రిటిష్ ఇంజనీర్లు కాలువల మీద పనిచేస్తూ ఉంటే ఇంజనీర్లకు ఇచ్చే గౌరవాన్ని చూసిన చిన్న వయసులో డాక్టర్ కానూరు లక్ష్మణరావు, కేఎల్ రావు గారు ఆ గౌరవప్రదమైన వృత్తిలోకి వెళ్ళాలని కష్టపడి చదువుకోవటం, ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కావచ్చు, అదే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ విషయంలో కావచ్చు, ఎన్నో సివిల్ ఇంజనీరింగ్లో ఇవాళ ఒక అద్భుతమైన కట్టడం, మానవ నిర్మాణం చేసిన కట్టడం, ఈ ప్రొక్లైన్స్, జేసీబీలు, పెద్ద పెద్ద యంత్రాలు లేని రోజుల్లోనే మరి మానవ శక్తితో ఆయన నిర్మాణం చేసిన నందికొండ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 22 లక్షల ఎకరాలు మెట్ట రైతాంగాన్ని బతికించింది. కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాలు నీళ్లకు భద్రత ఇచ్చింది. ఆయన పేరు మీద పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి పులిచింతల ప్రాజెక్టు ప్రాముఖ్యత చెప్పి